Watch full episodes on Jio Hotstar. త్వరగా రండి రండి. బదులు ఆ కారు ఇక్కడే ఎక్కడో ఎయిర్పోర్ట్ రోడ్ లోకి వెళ్ళిందని విన్నాను. అయ్యమ్మా అలా చూడండి, అదిగో ఆ కారు. రండి కిందకి వెళదాం. అయ్యమ్మా స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. అయ్యమ్మా అయ్యమ్మా సార్, ఆ కారు స్టాప్ అయింది. అంతేకాదు దాని డోర్ కూడా ఓపెన్ అయిపోయింది. అంటే వాళ్ళు ఇక్కడ లేరు అని అర్థం. ఇంకా అక్కడ చూడండి, ఒక పెద్ద రన్వే కనిపిస్తోంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న ప్లేన్ లో వెళ్ళి ఉంటారు. అరే పెద్దన్నయ్య, మీరు ఏదైనా గ్యాడ్జెట్ సాయంతో వాళ్ళ సీక్రెట్ వెపన్ ని నువ్వు బ్లాక్ చేయలేవా? అరే మోటు మిత్రమా సహోదరా, ఒకవేళ వాళ్ళు ప్లేన్ లో ఎగిరిపోయి ఉంటే, ఒకవేళ ఆ ప్లేన్ నుంచి వచ్చే ఆ పొగని పసిగట్టి నేను వాళ్ళని ట్రాక్ చేసి పట్టేస్తాను. సరేనా? అరే మోటు మిత్రమా సహోదరా, వాళ్ళు నార్త్ డైరెక్షన్ లో వెళ్ళారు. పదండి పదండి, ఫాలో అవుతాం. ఇప్పుడే వెళ్తున్నారు పెద్దన్నయ్య. అరే మోటు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఆగు. నువ్వు ఇలాగే గాలిలో ఎగురుకుంటూ వెళ్ళావంటే ఆ తర్వాత నిన్ను అసలు ఫాలో చేయడమే కుదరదు. తెలుసుకో ఆ విషయం. ఇంటర్నేషనల్ నేరస్తుడు డేంజరస్ డి ప్రభుత్వానికి ఈ వీడియోని అతను పంపించారు. 24 గంటల్లో మా ట్యాంక్ ని రిలీజ్ చేసి తీరాలి. అలాగే మాకు 100 కోట్లు ఇవ్వాలి. మేము వేరే దేశానికి వెళ్ళడానికి మాకు ప్లేన్ కూడా ఏర్పాటు చేయాలి. లేదంటే బ్లాస్ట్ తర్వాత బ్లాస్టులు పేలిపోతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు మీ టైం స్టార్ట్ అయింది. మీకు ఇంకా 23 గంటలు మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసి తనకి బ్లాక్ మెయిల్ చేయడంలో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటానా. నేను నెక్స్ట్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. మనం ఢిల్లీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. డాక్టర్ జట్కా ఏమైనా కనిపిస్తుందా? అరే మిత్రమా సహోదరే, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారయ్యా. సిగ్నల్ మన పక్కనే ఎక్కడో ఉందయ్యా. బదులు నువ్వు చాలా సేపటి నుంచి కారు నడుపుతున్నావు, అలసిపోయి ఉంటావేమో. ఇవ్వు, సరే. ఇప్పుడు నేను నడుపుతాను. కింద ఒక కారు వెళుతుంది. వాళ్ళే అయి ఉంటారు. ఇంకా చుట్టుపక్కల ఎవరు కనిపించట్లేదు. నాకు కనపడడం లేదు. అరే మిత్రమా మోటు, ముందు స్టీరింగ్ ని పట్టుకోవయ్యా. చూడాలి నేను కూడా. మోటు, అక్కడ చూడు. నీ వల్ల ఆ కారు ఎంత దూరం వెళ్ళిపోయిందో. ఇప్పుడు మన కారు కూడా ప్రాబ్లం వచ్చేసింది. మనం పై రోడ్డే వాళ్ళని చేయాలి. పద పద, మనం అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుదాం. పద. అరే మిత్రులారా సహోదరులారా, వాళ్ళు ఈ పక్కనే ఎక్కడో ఉన్నారయ్యా. త్వరగా రండి, వెళ్దాం. పదండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మోటు, అన్ని చోట్ల బాగా వెతకాలి. ఇలా జరగడానికి వీల్లేదు. నన్ను ఆయుధంగా వాడుకుంటున్నారా?
అరే ఏం జరుగుతోంది? ఎవరైనా పోలీసుల్ని పిలవండి. నువ్వు రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా పారిపోదాం, పదండి. అతన్ని పట్టుకోండి త్వరగా. అరే వావ్, అద్భుతం! ఎంత మంచి కోఇన్సిడెంట్! నేను ఇక్కడే ఉన్నాను, మీరు ఇక్కడే ఉన్నారు. కంగ్రాచులేషన్స్! మీరు ఎంత భయంకరమైన నేరస్తుల్ని పట్టుకున్నారో తెలుసా? ప్లీజ్ ఇలా నించోండి, నేను ఒకే ఒక ఫోటో తీసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ ఇంకో ఫోటో. అంతే అంతే. ఇటువైపు ఒక ఫోటో, ఇటువైపు ఒక ఫోటో. అంతే. బాయ్ బాయ్ కుతుబ్ మినార్. We will miss you. గిటార్ వాయించి. వద్దు వద్దు, ఆగు ఆగు. నువ్వు మా దేశానికి చెందిన మాన్యుమెంట్ ని ఇలా చేయడానికి వీల్లేదు. అరే ఎవరైనా ఇతను ఆపండి. అరే అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే కుతుబ్ మినార్ కి ఏమైంది? ఎవరైనా పోలీసులకి కాల్ చేయండి. వీల్లేదు 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 వీల్లేదు. వదిలిపెట్టను. జాగ్రత్త. హ్యాండ్స్ అప్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీరు ఈ విధంగా నన్ను ఫాలో చేసుకుంటూ ఎలా రాగలిగారు ఇక్కడ వరకు? గిటార్ వాయించేసి. అరే మేం గిటార్ వాయించడం విని రాలేదు. ఇదిగో మా పెద్దన్నయ్య దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉంది కదా, మేము దాంతో మిమ్మల్ని ట్రాక్ చేయగలుగుతాం. తను చాలా గొప్ప సైంటిస్టు. అలాగా? ఒకసారి నేను కూడా ఆ గ్యాడ్జెట్ ని చూడొచ్చా? తప్పకుండా. తీసుకోండి, ఇదిగోండి. వావ్, చాలా బాగుంది. ఇక మీద నన్ను మీరు ఎలా ఫాలో అవుతారో నేను కూడా చూస్తాను. మీరు ఎప్పుడు కూడా నన్ను పట్టుకునే లేరు. తర్వాత మీ కుతుబ్ మినార్ కూడా ఎప్పటికీ తిరిగి రాదు. మోటు సార్, మీరెంత ధైర్యవంతులు! మీరు అతన్ని పట్టుకున్నారు. సార్, చిన్న ఇంటర్వ్యూ తీసుకొచ్చా ప్లీజ్? అది నువ్వు నోరు మూస్తావా? ఇప్పుడు అక్కడ కుతుబ్ మినార్ లేదు. నువ్వు అసలు ఫోటో తీయకుండా ఉంటే ఇదంతా జరిగి ఉండేదే కాదు. వెళ్ళు. ఇక నువ్వు ఎప్పుడు మా వెనకాల పడి రావద్దు. ఏమిటి, అర్థమైందా? సారీ సారీ, ఇంకెప్పుడు మీ కళ్ళ ముందుకి రాను. సారీ. నేను మోటు సార్ ఫ్యాన్ ని, అందువల్ల ఈ స్టోరీని కవర్ చేద్దామని వచ్చాను. సారీ. అరే పంతులు, నువ్వు ఎంత పని చేసావు? పాపం అమ్మాయిని ఏడిపించావు కదా. మోటు, నువ్వు అసలేమి మాట్లాడకు. ముందుకి నుంచి బయలుదేరు. నన్ను ఆలోచించుకోనివ్వు. నాకైతే ఇప్పుడు ఏం చెయ్యాలి? వాడు మన డాక్టర్ జట్కా గారి ట్రాకింగ్ గ్యాడ్జెట్ ని ఎరగొచ్చాడు. మన అదృష్టం బాగుండి డాక్టర్ జట్కా అన్నయ్య ఫ్లయింగ్ మోడ్ ని యాక్టివేట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని మనం ఎలా వెతకగలం? తర్వాత వాళ్ళు ఏ విధ్వంసం చేస్తారో ఏంటో. తర్వాత ఆయన ఎందుకు అలా అన్నారు? తర్వాత మాయం కాబోయే దాన్ని మనం అసలు ఏమీ చెయ్యలేం. అంతేకాదు, దాన్ని చూడడానికి వచ్చిన జనం కూడా మాయమైపోతారు అని చెప్పారు. ఆలోచించండి. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మనం ఎప్పుడు దేన్ని తయారు చేయలేం. అది కాకుండా అది చాలా మంది చూడదగ్గ స్థలం. అందరూ మీ మెదళ్లకు పదును పెట్టండి. 19 గంటల సమయం మాత్రమే ఉంది. ఆలోచించండి. పతులు, ఒకవేళ తాజ్ మహల్ ఢిల్లీలో ఉంటే దాన్ని కూడా ధ్వంసం చేసేవాడు. కానీ అది ఆగ్రాలో ఉంది కదా. ఢిల్లీలో ఇంకా ఏమేమి ఉండుంటాయి? తాజ్ మహల్ ఎటువంటి బిల్డింగ్ అంటే ఒకవేళ అది పగిలిపోయినా సరే మళ్ళీ అటువంటి దాన్ని కట్టడం కుదరదు. అప్పుడు ప్రపంచంలో ఉండే జనమందరూ దాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు మానేస్తారు. సరే, ఇప్పుడు ఆగ్రా రూట్ కు వెళదాం. ఇప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా ఇన్ఫార్మ్ చేద్దాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.